హాయ్ ఫ్రెండ్స్, డ్రైవర్ సోదరులందరికీ హోలీ శుభాకాంక్షలు అన్న. అందరికీ హ్యాపీ హోలీ. మంచిగా ఆడిరా పొద్దున్న నుంచి. నేనైతే మార్నింగ్ అయితే వెహికల్ ఏం తీయలేదు. ఇలా వెహికల్ తీస్తే మొత్తం గబులేసిపోతుంది అని చెప్పేసి బుకింగ్ వచ్చేదే తక్కువ, వచ్చినా కూడా అంత కలర్లు పూసుకొని ఎక్కుతారని చెప్పేసి మార్నింగ్ అయితే తీయలేదు. ఇక అలాగే మనకు కూడా ఉంటుంది కదా ఇంటికి పండుగ, కానీ మార్నింగ్ అయితే తీయలేదు. ఇప్పుడైతే టైం 4:05 అవుతుంది. ఇప్పుడైతే సాయంత్రం తీస్తున్నా, చూద్దాము. మ్యాక్సిమం నైట్ 8-9 వరకు అయితే వేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇవాళ చూద్దాం బిజినెస్ ఎంత అవుతుంది. అసలు ఇవాళ ఉన్నాయా లేదా బుకింగ్స్ అనేది చూడలేదు. మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ అయితే తీస్తున్నా, చూద్దాం అవుతుందా కాదా, అయితే ఎంత అవుతుంది టైం చూపిస్తా ఇప్పుడు మీకు. టైం వచ్చేసి 4:13 అవుతుంది. ట్రేడింగ్ అయితే 0 అవుతాం, 0.1 ఉంది. ఓకే, ట్రేడింగ్ అయితే 0 చేసిన. ఆన్లైన్ అయితే చేసుకున్నాం, చూద్దాం. ఇవాళ ఫెస్టివల్ కాబట్టి అందరూ ఫెస్టివల్ మూడ్లోనే ఉంటారు. బుకింగ్స్ వచ్చేది కూడా కష్టమే, వస్తాయా రావా మనము చెప్పలేము. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 గంటల వరకు ఆడుకుంటూనే ఉన్నారు పబ్లిక్ అంతా రోడ్ల మీద. మేము మధ్యాహ్నం వరకు అదే ఊష్లో ఉన్నాం. హోలీ హోలీ హోలీ. చూద్దాం ఇవాళ ఏం పడతాయి ఏందనేది. నాకైతే డౌటే బిజినెస్, మరి 1000 రూపాయలు కూడా అవుతుందో కాదో నైట్ వరకు. కానీ చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేద్దాం. ఓకే, ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయింది. వెంటనే వస్తూనే ఉంది. మల్లాపూర్ చెర్లపల్లి అటు పోతే ఎంటీఆర్ రావాలి. నేను నైటే 12 కిలోమీటర్లు ఎంటీ నువ్వు కూడా అయింది అక్కడ నుంచి. ఇలా ఫెస్టివల్ ఎంత పడవు. సికింద్రాబాదు డిమార్ట్ కొంచెం పెద్ద డబ్బులు తీసుకున్నాం, మరి చిన్న చిన్న ఏం కొడతాం, కొట్టేదే ఇయ్యాలి తక్కువ. జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అట, పోదాం. 343 రూపాయలు అయితే చూపించింది కదా. ఓకే, తీసుకున్నా. ఇదైతే డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక 2-3 డ్రాప్లు అయిన తర్వాత అప్డేట్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ అయితే మనకు ఈవినింగ్ అయితే తీసినాం కదా వెహికల్. ఇప్పటి వరకు ఎంత బిల్ అయింది ఏందనేది మీకు చూపిస్తాను. మధ్యలో అయితే ఇక్కడ వీడియో తీయలేదు. టోటల్ బిల్ అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. చూస్తున్నా కదా, టైం వచ్చేసి 11:35 అవుతుంది. ఇప్పటి వరకు మన వెహికల్ అయితే 165 కిలోమీటర్స్ తిరిగింది. ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు మీకు బిల్ ఎంత అయింది అనేది చూపిస్తా. ఊబర్లో వచ్చేసి 1816 రూపాయలు అయితే అయ్యింది. మనకు 5 డ్రాప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంట్లో. ర్యాపిడోలోనేమో 486 రూపాయలు అయితే అయింది. ఇందులో ఒక 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇందులో ఒక 2, అందులో ఒక 5, 7 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇందులో 486, ఇందులో 1816. $486 ప్లస్ 1816 టోటల్ బిల్ వచ్చేసి మనకు 2302 రూపాయలు అయితే అయింది. ఇందులో మనకు డీజిల్ తీసేయాలి కదా. డీజిల్ ఎంత, 165 కిలోమీటర్స్. 165 అంటే
ఇక్కడ 800 800 పైనే 900 డీజిల్ చేసేద్దాం. 800 అని. మనకు మిగిలిందైతే 1402 రూపాయలు. 1000 అయితే 1000 రూపాయలన్నా అవుతుందో కాదో అని చెప్పేసి అనుకున్నాం కదా. పర్లేదు, ఈవినింగ్ వెహికల్ తీసినా కూడా బాగానే అయింది బిల్లు. ఒకసారి ట్రిప్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం ఒకసారి. మనకు ఫస్ట్ డ్రాప్ అయితే రాపిడోలో వచ్చింది. ఇదే ఆ డ్రాప్. అల్వాల్ నుండి మనకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే పడ్డది. ఈ డ్రాప్ లో మనకు 19 కిలోమీటర్లకు 343 రూపాయలు అయితే ఇచ్చిండు. 43 మినిట్స్ అయితే టైం పట్టింది. ఇక సెకండ్ డ్రాప్ వచ్చేసి ఊబర్ లో స్టార్ట్ అయింది. సెకండ్ డ్రాప్ వచ్చేసి జూబ్లీహిల్స్ నుండి మనకు గచ్చిబౌలి అయితే పడ్డది. 11 కిలోమీటర్లకు 248 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత ఒక డ్రాప్ క్యాన్సల్ అయింది, కస్టమర్ క్యాన్సల్ చేసిండు. దాని తర్వాత డ్రాప్ మనకు గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ అయితే పోయినా. ఈ డ్రాప్ లో మనకు 31 కిలోమీటర్లకు 546 అయితే మనకు వచ్చిన ఎర్నింగ్స్. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుండి నాకు ఇక్కడ ఇది కోకాపేట్ అయితే పడ్డది. 26 కిలోమీటర్లకు 381 అయితే ఇచ్చిండు. దాని తర్వాత డ్రాప్ కోకాపేట్ నుండి మనకు ఇక్కడ జీడిమెట్లు అయితే పడ్డది. ఈ డ్రాప్ లో మనకు 35 కిలోమీటర్లకు 430 రూపాయలు అయితే ఇచ్చిండు. ఆ తర్వాత జీడిమెట్ల నుండి వెస్ట్ మారేడుపల్లి ఒక డ్రాప్ అయితే పడ్డది. 10 కిలోమీటర్లకు 209 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇక ఈ 5 డ్రాప్లు అయిన తర్వాత లాస్ట్ డ్రాప్ అయితే ర్యాపిడోలో వచ్చింది. ఇది జేబిఎస్ నుంచి తిరుమలగిరి. ఈ డ్రాప్ మనకు 5 కిలోమీటర్లకు 5.83 అంటే ఆల్మోస్ట్ 6 కిలోమీటర్లకు 143 రూపాయలు తెచ్చాడు. ఈ డ్రాప్ తోనైతే క్లోజ్ చేసి ఇక ఇంటికైతే వచ్చేసిన. మొత్తం 7 డ్రాప్లు అయినాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 7 డ్రాప్లకు గాను మనకి ఇలా మిగిలిన ఎర్నింగ్స్ 1400 రూపాయలు. ఓకే, పర్లేదు. ఇలా ఈవినింగ్ తీసినా కూడా మంచిగానే బిజినెస్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవర్ సోదరులందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అన్న. రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోదాం. ఓకే, మళ్ళీ గుడ్ నైట్, బాయ్.